Hi friends, welcome back to my channel Smiley Star Nandu. So అందరూ బాగున్నారా? I hope మీరు అందరూ బాగున్నారైతే మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నాను అన్నమాట. ఇవాళైతే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. సో ఇవాళైతే నేను ఒక మంచి కుకింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే సండే కాబట్టి సండే స్పెషల్ గా నేను ఇవాళ చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. సో కొత్తగా మన ఛానల్ లో చూస్తున్న వాళ్ళైతే సో ప్లీజ్ డూ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మైలీ స్టార్ నందు. అలానే మన వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలానే ఎప్పుడు మీ సపోర్ట్ నాకు ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నమాట. ఓకే, ఇంకా లైక్ అయితే వద్దు, మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మీరైతే మన వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. కూతున్నా చూసేసా ఏం గిదిని ముట్టావయ్యా. ఇంకా బియ్యం అయితే మనం 2 గ్లాసులు వేసుకున్నాం కాబట్టి ఇవి చక్కగా కడుక్కోవాలి. బియ్యం అయితే నీట్గా కడిగేసుకున్నానండి. ఇప్పుడైతే ఇంకా మనం నీట్గా కడిగి పెట్టిన చికెన్కి మసాలా అంటిద్దాము. కట్ చేసి మంచిగా కడిగి పెట్టుకున్నాం కదా, ఇందులో ముందుగా కొద్దిగా కారం కలుపుకుందాం. ఫస్ట్ తగినంత ఉప్పు, అంత పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ మసాలాని వేసుకున్నాం కదా, ఒకసారి ఇవన్నీ మంచిగా కలుపుకుందాం. ముందు ముక్కలకి ఈ మసాలా బాగా పట్టాలన్నమాట. మసాలాలన్నీ కలిపిన తర్వాత ఫైనల్గా అయితే పెరుగు అయితే వేస్తా. ఫైనల్గా పెరుగు అయితే వేస్తున్నాం. ఒకసారి ఈ పెరుగు ఈ మసాలాలు బాగా పట్టేటట్టు ఇంకొకసారి కలుపుకుందాం. అయితే ఇప్పుడు కొత్తిమీర అయితే చల్లేస్తున్నా. ఇది ఒకసారి కలుపుకుందాం ఈ మసాలా అంతా పట్టేదాకా. ఈ కొత్తిమీరతో ఇప్పుడు 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవన్నీ చక్కగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇట్లా కట్ చేస్తున్నాను 5 పచ్చిమిరపకాయలని. అయితే 5 పచ్చిమిరపకాయలు పోసేసాను. 7 ఎర్రగడ్డలు తీసుకున్నాను. ఇవైతే చక్కగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నిలువుగా కాకుండా సైడ్కి కట్ చేస్తున్నాం అన్నమాట ఈ ఎర్రగడ్డలు. ఇప్పుడు ఈ 7 ఎర్రగడ్డలు అన్నీ ఇట్లానే కట్ చేసుకోవాలి. 5 టమాటాలు కట్ చేసుకోవాలండి. పుదీనా కట్ట, కొత్తిమీర కట్ట తీసుకున్నాను. ఈ 2 చక్కగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పుదీనా కట్ చేస్తున్నాం, సన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర కట్ చేస్తున్నాను, పుదీనా కట్ చేసాను, సన్నగా కట్ చేసుకున్నాను. ఇది కూడా సరేనండి. ఇప్పుడైతే ఇంకా ఆయిల్ అయితే వేస్తాను అనమాట. వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకోవడం అయిపోయింది. తగినంత ఆయిల్ వేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర వేస్తున్నా, బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలాలన్నీ వేసుకున్నాం. బట్ జాగ్రత్త, నేను వేసేది బాగా నేను పడుతున్నానా. ఇప్పుడు కట్ చేసుకున్న ఎర్రగడ్డలు అలానే పచ్చిమిర్చి అన్నీ అయితే వేసేస్తున్నా. ఇందులో ఒకసారి కలుపుకున్నాం, బాగా వేయాలి. ఇది ఎర్రగడ్డలు కొద్దిగా వేగాయి. ఇప్పుడైతే కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర తరుగు అలానే పుదీనా తరుగు వేస్తున్నా.
అయితే ఒకసారి మంచి కలుపుకుంది. కొత్తిమీర అలానే పుదీనా అలానే ఎర్రగడ్డలు మంచిగా వేగాలి, ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇవన్నీ ఒకేసారి వేయించుకున్న తర్వాత ఆయిల్ ఇవన్నీ ఒకసారి ఎర్రగా వేయించుకున్న దాకా మూత పెట్టుకున్నాం. చూడండి వంట చేస్తున్నా కూడా అసలు ఉండట్లేదు, కింద ఎత్తుకోమని చెప్పి ఏడుపు, పిల్లల దగ్గర కూడా అసలు ఉండట్లేదు. చూడండి అసలు చికెన్ చూసింది పెట్టలేదని చెప్పి ఒకే ఏడిపిందా గట్ల నుంచి. అసలు ఈయన ఎత్తుకొనే వంట చేసుకోవాలి, ఈ బొచ్చాడు పడిపోతుందో భయం వేస్తుంది అసలు వంటలో. కిందకి వెళ్ళు నాని, వంట చేసుకోవాలి నేను, ఎల్లురా. ఇప్పుడు నేను ఆనియన్స్ అయితే ఎర్రగా కాగేయండి, అదే సో ఆనియన్స్ అయితే చూడండి ఎర్రగా అయితే ఫ్రై అయిపోయేసాయి. ఇప్పుడైతే మనం తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకున్నాం. 1 సో అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ ఎక్కువ కూడా పడకూడదు, ఎందుకంటే చేదు వచ్చేస్తుంది అనమాట. ఒకసారి కలుపుకుందాం, పచ్చి వాసన పోయినంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు చికెన్ మసాలా యాడ్ చేస్తున్నా. ఈ చికెన్ మసాలా వేసినాక ఒకసారి మంచిగా కలుపుకుందాం. మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టిన టమాటో అయితే ఇందులో యాడ్ చేసేస్తున్నాం. ఒకసారి కలుపుకుంటాం. ఈ టమాటాలు కూడా మంచిగా వేగాలన్నమాట. సో గ్రేవీ అయితే మంచిగా వేగిపోయిందండి. చూడండి అసలు మంచి స్మెల్ వస్తుంది కదా, చాలా మంచి స్మెల్ వస్తుంది అసలు. పెట్టుకున్న చికెన్ అంతా ఇందులో వేసేద్దాం. చికెన్ వేసేసాం కదా, దీన్ని ఒకసారి మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్నది మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో చికెన్ బాగా ఫ్రై అవి బాగా ఉడకాలి. ఇదండి చికెన్ బాగా ఫ్రై చేయాలి. ఇందులోంచి వాటర్ వస్తాయి, ఆ వాటర్తోనే ఉడికిపోతుంది చికెన్. చూడండి పొగలు గమ్ముతుంది, ఉడికిపోయింది. ఒకసారి మంచిగా ఫ్రై చేసుకున్నాం. ఇంకొకసారి ఇప్పుడే వస్తూ ఉన్నాయి వాటర్, ఇప్పుడే వస్తూ ఉన్నాయి చికెన్లో నుంచి. సరేనండి, ఇంకా బియ్యం కూడా వేసేసాను. చూడండి ఇంకా ఉడకాలి మంచిగా. ఉప్పు అయితే చూసుకున్నాము తగ్గిందో లేదో. సరేనండి, ఇదిగోండి చాలా వరకు ఉడికిపోయింది కదా, ఒకసారి అంతా కలుపుకున్నాము. చూడండి సింపుల్ వేసినంతలోని దొంగలోపలికి ఇంత అయింది, ఎందుకంటే పొద్దునంతా బిర్యానీ ప్రిపేర్ చేశాను కదా. సో అలానే పొద్దున ఇంకా బిర్యానీ చేశాను కాబట్టి హస్బెండ్కి అయితే కొద్దిగా ఉంచాను. ఇద్దండి నేను పెరుగు చేశాను అనమాట పొద్దున. ఇద్దండి చెవురికి వేసాను, ఇప్పుడు ఎరుగుతూ ఉన్నాయి. పొడి పడినట్టుంది పొద్దున, ధనియాల పొడి. సో అందుకని పైన పైన తిరుగుతూ ఉంది. నానిగాడికైతే చికెన్ ఫ్రై చేశాను పొద్దునేను. గాడికైతే చికెన్ కూడాను పొద్దునే చేశాను. ఎందుకు అంటే మనం తింటే ఇంకా ఖచ్చితంగా నానిగాడికి కూడా చికెన్ చేసి పెట్టాలి వేరేగా. అందుకని మేము బిర్యానీ చేసుకొని దానికైతే చికెన్ చేసాము. సో లంచ్ వేసినా కూడా తిందనమాట, అది ఓన్లీ చికెన్ ఒకటే తింటుంది. సరే అని చెప్పేసి దానికైతే విడిగా చేశానండి. చీకటి అయితే పడిపోయింది బయట చూడండి. ఇంకా పొద్దున వేసి
మేమైతే 7:30 ఇంకా చీకటి అయితే పడిపోయింది అనమాట. సో అదండి ఇవాళ వీడియో. రేపైతే ఇంకొక మంచి వీడియోతో ముందుకైతే వచ్చేస్తాను. అట్లానే కొత్తగా మన ఛానల్ ఏమైనా చూసుకున్న వాళ్ళకి సో ప్లీజ్ డూ కమెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్స్ మై ఇన్స్టాగ్రామ్లు అండ్ పాత వీడియోస్ ఎవరైనా చూడుకున్నామంటే సో అవి కూడా వెళ్ళి చూసేయండి. అలానే మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉండాలి, మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సో ఇదండి రేపు మంచి వీడియోతో ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు బాయ్.